క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ అమ్మాయి అనుకోకుండా కాలంలో 1000 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తుంది. అయితే ఈమె యువరాజు బాత్రూమ్ లోకి వస్తుంది. అలాగే ఈమెకి 1 నిమిషమే టైం ఉంటుంది. అప్పుడు రాజు ఈమెను శత్రువు అనుకుని పట్టుకుంటాడు. అయితే ఈమె నోట్లో నుండి రక్తం రావడంతో రాజుగారిని పట్టుకుని శ్వేత తీరుతుంది. అప్పుడు ఈమెకి ఉన్న రోగం కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఇంతలో రాజుగారు ఈమెను తోసేస్తాడు. అలాగే బొడ్లతో ఈమెను బంధించమని చెప్తాడు. ఇంతలో నిమిషం అయిపోవడం వల్ల ఈమె మళ్లీ తిరిగి ప్రస్తుత కాలానికి వచ్చేస్తుంది. ఆ రాజుని పట్టుకుని ఉంటే తన క్యాన్సర్ కొంచెం కొంచెంగా నయమవుతుందని ఈ అమ్మాయికి అర్థమవుతుంది. రాత్రి 10 గంటలకు రాజుగారు నిద్రపోయాడని ఈమె అనుకుంటుంది. మళ్లీ ఈమె టైం ట్రావెల్ చేసి రాజుగారి బెడ్ మీదకి వెళ్ళిపోతుంది. ఇంతలో రాజుగారికి మెలకువ వచ్చి ఈ అమ్మాయి మెడ పట్టుకుంటాడు. అప్పుడు ఈమె నేను శత్రువు కాదు మంచి అమ్మాయిని అని చెప్తుంది. కానీ రాజుగారు ఈమెను అనుమానిస్తూనే ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి రాజుగారిని ముద్దు పెట్టుకుంటుంది. దీనితో తన ఆరోగ్యం కుదిరిపడడం ఈమెకు తెలుస్తుంది. రాజుగారు ఈ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఈమె మళ్లీ ప్రస్తుత కాలానికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఈమె తన తండ్రి సవతి తల్లి మాటలు వింటుంది. అయితే సవతి తల్లి మన అమ్మాయి గుండె తీసి అమ్ముకుందాం, ఎలాగో క్యాన్సర్ తో చనిపోబోతుంది కదా అని అంటుంది. ఇది విన్నాక ఇక్కడ ఉండడం ప్రమాదమని ఈ అమ్మాయికి అర్థమవుతుంది. దీనితో ఈమె మళ్లీ 1000 సంవత్సరాలు ట్రావెల్ చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కామెంట్ చేయండి.